హాయ్ గైస్, వెల్కమ్ టు కుష్ రెడ్డి మోటో వ్లాగ్స్. ఏంటి మమ్మీ ఎవడీడు? యాక్చువల్లీ ఐఎమ్ ది యంగర్ బ్రదర్ ఆఫ్ కుషాల్. డైలీ వ్లాగ్స్ చేస్తారు చూడండి, వాళ్ళ తమ్ముడిని. నా పేరు శ్రావణ్, నేను కెనడాలో ఉంటా. అయన్నొద్దు, పాయింట్కి రా. ఏంటంటే మనకి తెలిసిన అన్న పిజాస్తే తమ్ముడిని నొత్తుతాడు. తమ్ముడికి ఇట్లా జాబ్ వచ్చింది అనుకో, అన్నని ప్రెజర్ తోటి కథమే. మీకు తెలియని ఏమున్నది, ఇప్పుడు మావాడు మంచిగా వ్లాగ్ చేస్తుండు, హ్యాపీగా ఉన్నాడు. ఇప్పుడు ఫోకస్ అంతా నా మీద దింపారు. సో జస్ట్ ఒక వ్లాగ్ ట్రై చేద్దామని ట్రై చేస్తున్నా. ఐ హోప్ యూ గైస్ లైక్ ఇట్. ఎందుకు మన గురించి ఇక్కడ తెలిస్తే చాలదు, హైదరాబాద్ లో కూడా తెలవాలా. మన బ్లాగ్ ఏంటంటే, ఇప్పుడు అబ్రాడ్ లో విలేజ్ మేట్స్ ఉంటారు, వాళ్ళు డిఫరెంట్ సిటీలు ఉంటారు, కొందరు మొత్తం డిఫరెంట్ స్టేట్లోనే ఉంటారు. వాళ్ళని కలపడం అనేది చాలా కష్టం. వస్తు పెద్ద ప్లాన్ వేయాలా, ఆ ప్లాన్కి కూడా ప్లాన్ వేయాలా. సో ఇప్పుడు మేమేం చేస్తామంటే, మా విలేజ్ వాళ్ళు ఒంటారియో స్టేట్లో డిఫరెంట్ సిటీలలో ఉన్నారు. వాళ్ళని కలిసేసి హాయ్ చెప్పి వాళ్ళతో కొంచెం టైం స్పెండ్ చేసి రిటర్న్ అయిపోవడమే. ఏంటంటే మేము ఫస్ట్ టొరంటో నుంచి లండన్ పోతాము. అది ఆల్మోస్ట్ 200 కిలోమీటర్స్ దూరం ఉంటుంది. లండన్లో మా ఫ్రెండ్ ఒకడు ఉంటాడు, వాడిని కలిసి వాటితో కొంచెం టైం స్పెండ్ చేసి లండన్ నుంచి మళ్ళీ విండ్సర్ వెళ్తాము. విండ్సర్లో మా అన్న అండ్ ఫ్యామిలీ ఉంటారు, వాళ్ళతో ఒక 1-2 డేస్ ఉంటాం అక్కడ. కొంచెం ఫన్, వాళ్ళని కూడా కలిసేసి రిటర్న్ అయిపోవడమే. తెలుసు మీరేమనుకుంటారు, ఊరోళ్ళంతా బయట ఉంటే ఊర్లోడు ఉంటాడు అనుకుంటున్నారు. మా దగ్గర అంతే, మా దందా స్టైల్ అదే. మా నిజామాబాద్ ఆర్మూర్ సైడ్ ఇట్లానే ఉంటుంది, చేంజ్ చేయలేము. ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. మనం ఇప్పుడు టొరంటో నుంచి స్టార్ట్ అవుతున్నాము. నాతోటి మా విలేజ్ మేట్స్ వస్తారు, వాళ్ళని మీకు పరిచయం చేస్తా. ఇవో అన్న పేరు బాలరెడ్డి అన్న, మా ఊర్లో టైగర్ అంటారు అన్నని. అన్న హాయ్ చెప్పే. హాయ్ గైస్. ఇయో ఈయన భరత్ అంటారు. హౌ ఆర్ యు? ఐ హోప్ యు ఆర్ డూయింగ్ వెల్. వీళ్ళతో పాటు ఇంకో పర్సన్ వస్తుండు, ఆయననే మెయిన్. ఈయన పేరు మణితేజ. మా ఊరు కాదు యాక్చువల్లీ, మా పక్కూరు నుంచి పచ్చలనాడుకుల నుంచి అమ్మాయిని చేసుకున్నాడు. సో మా ఊర్లో కన్సిడర్ చేస్తున్నాము. చాలు లెట్స్ గో. మన గాడి ఇవాళ యాక్చువల్లీ మనది కాదు, మా ఫ్రెండ్ది. ఇవి అన్న బారుగాడు అయితే రెడీ ఉన్నారు, ఎప్పుడెప్పుడు పోదామా. మెయిన్ పర్సన్ ఎందుకన్నా అంటే ఈయననే మొత్తం నడిపించేటోడు. ఓకే, ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాము టొరంటో నుంచి. కార్లోకి కూర్చున్నారు మంచిగా. వెనకయ్యుడు మా గాయ. ఇక మనీ మొత్తం డ్రైవింగ్ ఇవ్వాల, నేను ఇక పక్కకుండా నరుకుడే, అంతే ఏముండదు. ఓకే, ఇట్లయితే నడుస్తుంది. మీకు చిన్న అప్డేట్స్ ఇస్తా. ఇప్పుడు లండన్ విండ్సర్ అంటే ఆల్మోస్ట్ 400 కిలోమీటర్స్ ఉంటుంది. అప్పటిదాకా జర్నీ అయితే యూపీఎల్ఏం, ఎందుకంటే మీకు కూడా బోర్ వస్తుంది. మొత్తం తీసి పడేస్తారు వీడియో. గణేష్ అయితే పెట్టిండు, గణేశుడు కాపాడుతాడని. ఓకే, మా అమ్మ చూస్తే మా హ్యాపీ ఫీల్ అవుతుంది. ఫస్ట్ మనం లండన్ పోలా కాబట్టి లండన్ కి మ్యాప్ పెట్టేసినాము. మీరు ఇక్కడ చూడొచ్చు, ఆల్మోస్ట్ 204 కిలోమీటర్స్ ఉన్నది. 2 అవర్స్ అని చూపిస్తుంది. కొంచెం ట్రాఫిక్ ఉన్నట్టుంది. ఇప్పుడు మనము లండన్ విండ్సర్ పోతున్నాం కాబట్టి ఇక హైవే మీద పోతేనే కరెక్ట్. కింది నుంచి పోతే ఆల్మోస్ట్ 2 డేస్ పడుతుంది అనుకుంటా. సో హైవే మీద మంచిగా 90-100 స్పీడ్ మెయింటైన్ చేసుకుంటా వెళ్ళిపోవడమే. ఇక హైవే అయితే మనోడు తీసుకోబోతుండు. ఈ మెర్జ్ అయ్యేటప్పుడు కొంచెము టెన్షన్ ఉంటుంది. మీకు చూపిస్తా ఎట్లా మెర్జ్ అవుతాడో. ఇక మనీ అయితే ఇక బ్లైండ్ స్పాట్లు చెక్ చేసుకుంటుండు. చెక్ చేసుకొని మెర్జ్ అయిపోతాడు. స్పీడ్ వస్తారు గాయస్. అయ్యో మెర్జ్ అయితే అయిపోయినాము. మెర్జ్ అయ్యే వరకు అదొక టెన్షన్. ఈ మెర్జింగ్ ప్రాసెస్ చాలా కాంప్లికేటెడ్ ఉంటుంది. మనోడు మంచిగా నడిపిస్తాడు కాబట్టి ఈజీగా వెళ్ళిపోయిండు. కొత్త అయితే ప్యాక్ అవుతుంది. ఇగో ఈ గాయస్ గాళ్ళు ఇప్పుడు ఓడినాడు. మీరు చూస్తే ఇప్పుడు ఏదో 40-50లో పోయినట్టు అనిపిస్తుంది మీకు. ఒకసారి ఆ స్పీడోమీటర్ చూపిస్తా, ఎంత స్పీడ్లో పోతుండో మీరే చూడరు. అయ్యో ఆల్మోస్ట్ 130లో చంపుతుండు కాక. మనీ మిల్లవోరా భయ్, 100లో మెయింటైన్ చేయి ప్లీజ్. అన్నకు ఒక్కడికే పెళ్ళైంది ఈడ, మా గోడి కాలే. ఈడి కూడా అయిందంట. నేను బారుగాడు ఉన్నాము. సో అయ్యో గాయస్ మీరైతే చూస్తుర్రు, ఒక్కొక్కడు పిచ్చి పోతారు హైవే మీద. ఈ లాస్ట్ టైంలో పోద్దని చెప్తున్నా మనోడికి. ఇక్కడ హైవేస్ కొంచెము నాకెందుకో నచ్చాయి. మన ఇండియాలో హైవే అనుకో, మంచిగా ఇట్లా ఒక సెకండ్ లైన్లో లాస్ట్ పోకుండా మంచిగా నరుక్కుంటా పోవచ్చు. ఆర్మూర్ టు హైదరాబాద్ ట్రిప్ అయితే చాలా సూపర్ ఉంటుంది. మీకు తెలియదు ఏమున్నది. ఏంద్రా బాబు ఇట్లా ట్రాఫిక్ ఉన్నది. అరే బాగా ఏమైపోయారు ఇది, దీన్ని అంటారు భయ్యా కచ్చకాయ.
ఇది హైవే 401. ఇది కెనడాలోనే బిజియెస్ట్ హైవే. ఇది అటెన్నో స్టార్ట్ అవుతుంది, అటెన్నో అయిపోతుంది. ఈ హైవే మీద మనం తిరగాలంటే మనతో కాదు. బేసికల్లీ అందరికి కార్లే ఉంటాయి, బండ్లు ఉన్నాయి, అందుకని పక్కా ట్రాఫిక్ ఉంటది ఇక మొత్తం. అంటే ఎంత దూరం ఉంటారు అంటే ఏ నుంచి స్టార్ట్ అవుతుంది? ఒక 1000 కిలోమీటర్స్ ఉంటుందా? ఉంటది కావచ్చు భయ్. అంటే అటు విన్సర్ USA దీని మీదకి వెళ్ళే పోతారు ఇక మొత్తం. నాకు తెలిసి కెనడా మొత్తం ఉంటది అనుకుంటున్నాను. ఈడప్ప నుంచి విలేజ్ అంటుండు, విలేజ్ మేట్స్ అంటుండు, కానీ మాది ఏ ఊరో చెప్తలే కదా. మీకు మా ఊరు ఏందో తెలుసుకోవాలంటే వీడియో లాస్ట్ వరకు చూడండి, పక్కా చెప్తాము. మళ్ళీ మిస్ అయిపోతారు, ఇప్పుడు చెప్తే మళ్ళీ మీరు లాస్ట్ దాకా చూడరు. సో లాస్ట్కి అందరం కలిసి చెప్తాము. ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. ఇప్పుడు మనము హైవే ఎక్కినాం కాబట్టి తెలుసుగా ఇక మన బిల్డప్ ఎట్లుంటుందో. చష్మా అయితే పెట్టుడే. సో చష్మా పెట్టి బిల్డా భారత్. సో మనీ ఆడికి అవసరం లేదు, ఎందుకంటే వాడికి వేరే స్పెట్స్ ఉన్నాయి. పాపం అన్నకి చెప్పలేము, ముందు తెచ్చుకోలేడు. ఇప్పటిదాకా ఒక జోక్ జరిగింది, నేను వీడియో స్టార్ట్ చేసిన అనుకొని చెప్తానే ఉన్నా, కానీ భరత్ గారు ఎందుకు వెళ్ళి భయ్యా ఫస్ట్ వీడియో స్టార్ట్ చేయన్నాడు. ఇచ్చదంతా వీకింది. ఊరోళ్ళు కలిస్తే మీకు తెలిసేగా ముచ్చట ఎట్లుంటుందో. మొత్తం ఊరు ముచ్చట నడుస్తుంది, ఫుల్ గాసిపింగ్ ఉంటుంది. అవన్నీ మీకు చూపించలేము, ఎందుకంటే మా ఊరోళ్ళు ఈ వీడియో ఇస్తారు, మమ్మల్ని వేసేస్తారు. గురించి ఏం నడుస్తుందో అన్నని అడిగి తెలుసుకున్నాము. అన్న, మన ఊర్లో ఇప్పుడు ట్రెండింగ్ టాపిక్ ఏం నడుస్తుంది? ఏముంటాయి, మన వాళ్ళంతా తల చోట సెటిల్ అయిపోయారు. చదువుకున్న వాళ్ళంతా టీచర్లు అయిపోయారు, చదువురాని వాళ్ళంతా స్కూల్ ఎట్టేశారు. తెలివైన వాళ్ళు అప్పులు ఇచ్చి వ్యాపారం చేస్తున్నారు, తెలుగు తక్కువ వడ్డీలు కట్టి వ్యవసాయం చేస్తున్నారు. ఇక ఇదే ఎవరింటే ఏం పండుగ అవుతుంది, ఏడ తిందాం ఏడ వందాం, ఇదే ముచ్చట. ఈ వ్లాగ్ లో ఈ వీడియో కూడా మా వాళ్ళు చూస్తారని చెప్పేసి ఒక ఆశాభావంతో మేము చేస్తున్నాము. సో హోప్ అందరికి నచ్చుతాయని కోరుకుంటూ go to శ్రావణ్. అన్న సూపర్ అన్న. మీకు చెప్పినా కదా, ఈ డ్రైవింగ్ చేసే పరిశ్రమ మా ఊరు కాదు, కానీ మాతో ఉంటాడు కాబట్టి ఇక మా ఊర్లోకనే కన్సిడర్ చేస్తాము. ఒకసారి అయినా ఫీలింగ్ తెలుసుకుందాము, అంటే ఎట్లా అనిపిస్తుంది మనతో రావడం. తెలిసి ఊరోళ్ళతో రావడం ఆయన అదృష్టము, కానీ ఆయన జెన్యున్ ఫీలింగ్ తెలుసుకుందాం. మనం మస్తు అనుకుంటాము. ఓకే మనీ, నీకు ఎట్లా అనిపిస్తుంది మాతో రావడము, మా ఊరోళ్ళతోటి? ఫస్ట్ మంచిగానే ఉండే ఇంట్రెస్ట్. ఒరే గంగన పెట్టినావు కర్రా, మరే బారు అడిగి మరి కొట్టించుకోవడం అంటే స్ట్రోక్ మీద స్ట్రోక్. 2 కిలోమీటర్స్ ఆన్ రూట్ ఉంది. ఈ ఆన్ రూట్ ఏంటంటే మనము నార్మల్గా ఇప్పుడు హైవేలో పోయేటప్పుడు మన మధ్యలో దాబాలు టీ టైం ఎట్లుంటాయి కదా, సేమ్ అంతే అనుకోండి. ఇప్పుడు ఎస్పెషల్లీ మా సైడ్ అయితే హైదరాబాద్ టు ఆర్మూర్ పోయేటప్పుడు కామారెడ్డిలో మాల్గుడి దాబా అని ఉంటుంది, అక్కడ పక్క స్టాప్ చేస్తారు మా వాళ్ళు ఇక టీ కోసం. అట్లా సేమ్ ఆన్ రూట్ అట్లా అనుకోండి. ఫుడ్ అండ్ టీ కాఫీలు ఉంటాయి, ఫాస్ట్ మూలం కూడా పోవచ్చు. ఆన్ రూట్ అయితే కాఫీకి రావడానికి టిమాటన్స్ అండ్ స్టార్ బక్స్ అయితే ఉన్నాయి, ఫుడ్ తినడానికి ఇవి ఉన్నాయి. మన వాళ్ళు అయితే టిమాటన్స్లా కాఫీ తీసుకున్నాడు. ఈ టిమాటన్స్ కాఫీ, స్టార్ బక్స్ కాఫీ ఏదో షోకేస్కి రావుడే తీసుకొని ఇన్స్టాగ్రామ్లో ఫోటోలు పెట్టడానికి తప్ప అది మాత్రం టేస్ట్ అనిపించదు నాకు. భయ్య ఆన్ రూట్ వస్తే ఇక మన వాళ్ళు మెల్ల చిలిపి పనులు చేస్తారు. చిన్నగా అన్న లాటరీ టికెట్ కొందామని చేస్తుండే. ఖచ్చితముగా లచ్చిందేవే. 55 మిలియన్ ఉన్నారు. 55 మిలియన్ అంటే ఆల్మోస్ట్ 300 కోట్లు. అన్న ఇక 300 కోట్లకు పెట్టింది డైరెక్ట్. అత్తే మొత్తం 6 మిలియన్ కొనేస్తాడు. భయ్యా ఇవి లండన్ ఏదో వచ్చేసినాము, మా మావాడు వచ్చిండు. ఒక పెద్ద 2 నంబర్ గాడు, అంటే అట్లా కాదు, 2 నంబర్ అంటే మల్టీ టాస్కర్ అని అర్థము. 2-3 పనులు ఒకటేసారి చేయగల సత్తా ఉన్న మనిషి. అరే సాలే మైకిల్ ఒక్కడే సారే. అబే సాలే గైస్ మా మామ రూమ్ అయితే వచ్చేసినాము. మామ నీ ఫీలింగ్ ఎట్లుందిరా? బహుత్ ఎక్సైటెడ్. ఓకే, ఇప్పుడు మా నిజామాబాద్ దగ్గరికి వస్తే 2 థింగ్స్ కామన్ ఉంటాయి, మీకు చూపిస్తాను ఏందో. ఇది ఆల్కహాల్ మస్ట్ అండ్ షుడ్, ఇంకోటి నాన్ వెజ్ అయితే పక్క ఉంటుంది. ఏడుందిరా? ఓకే, ఇవి మన కోసం మామ చికెను, బిర్యానీ, అదే చికెన్ ఫ్రై చేసి. భరత్ గాడు ఎక్సైటింగ్ గా చూస్తుండే, ఎప్పుడెప్పుడు బీర్లు ఇస్తారు, ఎప్పుడెప్పుడు తిందామా అని. మాకు బేసికల్ గా ఓపెనర్ అవసరం లేదు. ఒక బీర్ 2 బీర్లు ఉంటే అయిపోయి మేము ఓపెన్ చేసుకుంటాం. అందరూ ముందు పరిగిపోయిందిగా ఎలా తలెత్తుకుంటాం. అంటే ఇట్లా గట్టిగా కొంచెం నొత్తది వెళ్తుంది.
అయ్యో భరత్ గాడు 15 నిమిషాలు అయింది తింటానే ఉన్నాడు. ప్లేట్లేదురా ఇంత బాగా ఉన్నాయి మన దగ్గర పెళ్లి టైంలో పెడతారు ఇట్లా ఎక్క తినద్దని. రే మామ గేనా మర్యాద. ఇవన్నీ మామ వేసిండు అనుకున్నా, సారీ ఈమె వేసింది యాక్చువల్లీ. ఎవరు రామే పచ్చల నాడు కూడా. అరే మనకేంది అందరు పచ్చల నాడు కూడా అల్లుతారు. పచ్చల నాడు కూడా అల్లుడు ఉన్నాడు, ఆయన పరిచయం చేస్తాం. ఇగో ఈమె లిట్టు హాయ్ చెప్పు. కూరలు మంచిగా చేసింది, నేను ఇప్పుడే బాగా తిన్నా. భయ్యా మనమైతే లండన్ నుంచి విన్సర్ స్టార్ట్ అయిపోయినాము. ఇక మాదే లేట్ అయిందా అంటే మాకు ఇప్పుడు ట్రాఫిక్ ఫ్రీ ఉంది అటువైనప్పుడు, బట్ ఆపోజిట్ లైన్ చూడండి. మన ర్యాలీ జరిగినట్టు మొత్తం ట్రాఫిక్ ఉంది. ఇప్పుడు అయిపోయింది వెరైటీగా. ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు లాస్ట్ కి వస్తే మా అన్నోళ్ళ ఇంటికి విన్సర్కి వచ్చినాము. ఇదే ఇల్లు, అన్నాన్ని కలుద్దాం రండి. మా అన్న వదిన, మా పెద్దమ్మ. మటన్ కట్ చేస్తున్నా. అన్న హాయి చెప్పే టైం కూడా ఇస్తలేరు. నేను చెప్పినా కదా మన నిజామాబాద్ దగ్గర కాస్త ఎట్లుండే. మా అన్న ఎట్లా సెట్ చేసిండు. అరే ఫ్రిడ్జ్ తీరా భరత్, ఎట్లా సెట్ చేసిండు చూడు. గైస్ తీసుకొని రండి. అరే ఎన్ని అని తీసుకోవద్దురా. మా యశ్వంత్ అన్న, మా పెద్ద నాన్న, మా వాళ్ళ దగ్గర కాస్త చెప్పిన అన్న దగ్గర కాస్త బీర్లు, మటన్ కుక్ అవుతుంది. అన్న ఏం చేస్తున్నావు ఇప్పుడు? మటనా? గోటా? ఓకే. కౌశిక్ ది నెక్స్ట్ డే పార్క్ వచ్చినాము. మా అన్న రోజులకి వచ్చిండు. ఇట్లా స్కూల్లో ఫీల్ అయితే ఇంటికి పోతారు చూడు. ఇంట్లోనే అన్న ఇంట్లోనే ఉన్నాం, నైట్ ఉతికినాము ఎట్లానే అంటే నర్రా 7 రోజులకి వస్తా 5 రోజులకి వచ్చిండు. సో ఇట్లా నడుస్తుంది, కానీ మస్తు చలి పెడుతుంది. మార్నింగ్ ఎట్లా అదే డేంజర్ ఉంది. యాక్చువల్ మేము ఇంత చలి పెడతాం అనుకోలేము, కానీ అప్పుడు టూ మచ్ ఉంది. డ్యూటీ చేసుకుని చెప్పి దమ్మత్తుందా. సో గైస్ ఇగో విండ్సర్ నుంచి రిటర్న్ అయితే అవుతున్నాము, విండ్సర్ టు టొరంటో. ఇక మధ్యలో ఈ మామని డ్రాప్ చేస్తాము, వాడిని డ్రాప్ చేసి మేము టొరంటో వెళ్ళిపోతాము. సో ట్రిప్ అయితే మంచిగా ఎంజాయ్ చేసినాము. అప్పటి నుంచి ఊరు అంటున్నాం కదా, మా ఊరి పేరు ఇంకా చెప్పలేం కదా. మా గాయస్ చెప్తారు. చలో అరే కొత్త అంటారా బాబు ప్లీజ్.